నీ అభ్యర్థి నీ అంతా నరేంద్ర మోడీ అయితే నా అభ్యర్థి మానవతావాది రాహుల్ గాంధీ గారు రా అని చెప్తూ దయచేసి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపామని రాజకీయంగా పార్టీ సూచనల మేరకు ఈరోజు మేమంతా కలిసి నామినేషన్ వేసినాం. రాజేంద్రరావు గారు కూడా చదువుకునే వ్యక్తి, నియోజకవర్గ సమస్యల మీద అవగాహన ఉంది. వారి తండ్రి గారు కూడా ఇక్కడ రాజకీయాలు చేసినారు, ఇక్కడ శాసనసభ్యుడిగా, అదేవిధంగా మార్క్ఫెడ్ చైర్మన్గా అనేక రకాల కార్యక్రమాలు చేసినాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ అంతా ఎల్లారెడ్డిపేట నుంచి మొదలెట్టుకుంటే ఎలకతుర్తి దాకా, మల్యాల నుంచి మొదలెట్టుకుంటే బెజ్జంకి దాకా ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు కాంగ్రెస్లో పార్లమెంటుని గెలిపించాలి. రేపొద్దున ఈ ప్రభుత్వానికి వాడవాడు ఈడోడు కూలగొడతానడానికి బుద్ధి చెప్పాలి, గట్టిగా ఓటు దెబ్బతోటని సందర్భంగా కోరుతూ తప్పకుండా పార్లమెంట్ నియోజకవర్గంలో రేపటి నుంచి మండలాలు దిగేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రోగ్రాంకు నాయకత్వంగా ఇద్దరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు, ఆది శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం అభ్యర్థికి ప్రోగ్రాం నిర్వహించి ముందుకు తీసుకుపోతారు. తప్పకుండా అందరం అన్ని మండలాలు తిరుగుతాం, అన్ని గ్రామాల్లో మొత్తంగా ఉన్న బూతులన్నీ కూడా గెలిచి చరిత్ర సృష్టించాలి. కరీంనగర్ కాంగ్రెస్కు కంచుకోటాన్ని అండగా ఉండాలని ప్రజలందరూ కూడా ఈ జిల్లా అభివృద్ధికి మేమంతా ఆనాడు తక్కువ మంది ఉంటే ఇవాళ 13 మంది గెలిచినాం, ఈ లోక్సభలో 4 గెలిచినాం. దయచేసి మాకు ఒక్కసారి అండగా ఉండడానికి పార్లమెంట్ సభ్యుని కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తాను.